వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ముఖ్యమంత్రి సువేందు అధికారిని హత్య చేసేందుకు జరిగిన కుట్రపై దర్యాప్తు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక నెట్వర్క్ కి చెందిన కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఎస్టీఎఫ్, బుర్ద్వాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో పూర్వ బర్ధమాన్ లోని బుర్ద్వాన్ హైవే సమీపంలో ఉన్న ఒక పెద్ద నివాస సముదాయంలో హమీద్ మెండల్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం చట్ట అమలు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు మెండల్ ఆ నివాస సముదాయాన్ని తన రహస్య స్థావరంగా ఎంచుకున్నాడు. పాకిస్తాన్ కు చెందిన షాజద్ భట్టీతో అతనికి సంబంధాలున్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. షాజద్ భట్టీకి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటే ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. సీఎం అధికారిని లక్ష్యంగా చేసుకున్న ఈ కుట్రలో మెండల్ పాత్ర అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. భారతదేశంలో అతని కార్యకలాపాల పరిధిని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలను మెండల్ సేకరించారని, 9వ తేదీ నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాల షెడ్యూల్ ని నిశితంగా గమనిస్తున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సమయంలో స్వాధీనం చేసుకున్న సమాచారాన్ని దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ వివరాలను సేకరించడం వెనుక ఉద్దేశం ఏమిటి, ఇందులో ఇతరుల ప్రమేయం ఉందా అనే విషయాల్ని అర్థం చేసుకోవడానికి నిందితులను ప్రశ్నిస్తున్నారు. మెండల్ కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే ఒక ఉగ్రవాదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు అతని పరిచయాలను గుర్తించడం, ఆరోపిత నెట్వర్క్ తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించడంపై దృష్టి సారించింది. భారత భద్రతా సంస్థల ప్రకారం మెండల్ తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న నెట్వర్క్ వెనుక షాజద్ భట్టి ప్రధాన సూత్రధారి. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన భట్టి సోషల్ మీడియాలో వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా, మతపరమైన అంశాలపై వ్యాఖ్యాతగా సుపరిచితుడు. అయితే అతని కార్యకలాపాలు కేవలం ఆన్లైన్ ఇమేజ్ కి మాత్రమే పరిమితం కాదని ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. ఏజెన్సీలు ఉటంకించిన పాకిస్తానీ పోలీసు రికార్డుల ప్రకారం 2013లో భట్టిపై దొంగతనం, దోపిడీలతో సహా పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అతనిపై ఒక అత్యాచారం కేసు కూడా నమోదైంది. సుమారు 2015లో అతను పాకిస్తాన్ విడిచి దుబాయ్కి వెళ్లి అక్కడి పాడి వ్యాపారాలు ప్రారంభించినట్లు సమాచారం. అక్కడ ఉన్న సమయంలో అతను బలూచిస్తాన్ కి చెందిన ఫరూక్ కోకర్ ముఠాతో పరిచయం ఏర్పరచుకొని చివరికి దానిలోని కీలక సభ్యులలో ఒకటిగా మారాడని ఆరోపణలు ఉన్నాయి. భట్టి ఆ తర్వాత 333 అనే పేరుతో సోషల్ మీడియాలో తన ఉనికిని విస్తరించుకున్నాడని, భారత్ పాకిస్తాన్ సంబంధాలు, మతపరమైన సమస్యలు, ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించిన వివాదాలపై కంటెంట్ ని పోస్ట్ చేశాడని ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. అతను ఆన్లైన్ లో పెద్ద సంఖ్యలో అనుచరులను సంపాదించుకున్నప్పటికీ ఈ ప్రజాదరణ అతన్ని విస్తృతమైన నెట్వర్క్ ను అభివృద్ధి చేసుకోవడానికి కూడా సహాయపడిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. భట్టి ఒంటరిగా పనిచేయడం లేదని, అతనికి అబీద్ జట్, అజ్ముల్ గుజర్, యావర్ ఖాన్లతో సహా హ్యాండ్లర్ల మద్దతు ఇస్తున్నారని భారత ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. భారతదేశంలోని బలహీన యువతను గుర్తించడానికి ఈ నెట్వర్క్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారని వారు ఇంకా ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ మెసేజ్ల ద్వారా ప్రాథమిక పరిచయం చేసుకున్న తర్వాత రిక్రూట్లను వీడియో కాల్స్ ద్వారా భట్టీకి కనెక్ట్ చేస్తారని ఆరోపణలున్నాయి. దర్యాప్తు అధికారుల ప్రకారం డబ్బు, సోషల్ మీడియాలో కీర్తి, విదేశాలలో స్థిరపడే అవకాశాల వాగ్దానాలతో ఈ వ్యక్తులను ఆకర్షిస్తారని ఆరోపిస్తున్నారు. వారికి మొదట నిర్దిష్ట ప్రదేశాల ఫోటోలు లేదా వీడియోలు పంచుకోవడం వంటి సాధారణ పనులు అప్పగిస్తారు. రిక్రూట్ల నెట్వర్క్ లోకి మరింత లోతుగా ఆకర్షితులయ్యే కొద్దీ ఈ పనులు క్రమంగా మరింత తీవ్రంగా మారతాయని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఎన్టీఎఫ్ తన దర్యాప్తులో భాగంగా హమీద్ మెండల్ ని ప్రశ్నించడం కొనసాగిస్తుంది. అతని ఆరోపిత పాత్ర పూర్తి స్థాయిని నిర్ధారించడానికి, అతని పరిచయస్తులను గుర్తించడానికి, అనుమానిత కుట్రకు విస్తృత సంబంధాలు ఉన్నాయో లేదో ధృవీకరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతుంది. ఏదేమైనా కానీ మన భద్రతా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.